అమావాస్య రాత్రి ఒంటరి ప్రయాణం. అమావాస్య రాత్రి నల్లని ఆకాశం నక్షత్రాలను మింగేసింది. చుట్టూ నిశ్శబ్దం. కేవలం గాలి వీచే శబ్దం మాత్రమే వినిపిస్తుంది. ఒక వ్యక్తి తన బైక్‌పై వేగంగా ప్రయాణిస్తున్నాడు. అతని ముఖం చంద్రకాంతి లేకపోవడంతో చీకటిలో కలిసిపోయింది. అతను ఎక్కడికి వెళుతున్నాడో, ఎందుకు ఇంత వేగంగా వెళుతున్నాడో అతనికే తెలియదు. కేవలం తన మనసులోని భయం మాత్రమే అతన్ని ముందుకు నడిపిస్తుంది. అతను ఒక అడవి రోడ్డులోకి ప్రవేశించాడు. రెండు వైపులా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. చెట్ల కొమ్మలు గాలికి అటూ ఇటూ ఆడుతున్నాయి. అతనికి కొంచెం భయంగా అనిపించినప్పటికీ తన మనస్సును బలపరుచుకుంటూ ముందుకు వెళ్ళాడు. అకస్మాత్తుగా అతని వెనక నుంచి ఎవరో అతన్ని పిలుస్తున్నట్లు అనిపించింది. అతను తిరిగి చూశాడు. కానీ ఎవరూ కనిపించలేదు. అతను తన కళ్ళను నమ్మలేక మళ్ళీ ముందుకు చూశాడు. కానీ ఈసారి అతని వెనక నుంచి వచ్చే శబ్దం మరింత స్పష్టంగా వినిపించింది. అతను బైకును ఆపి చుట్టూ జాగ్రత్తగా చూశాడు. అతనికి ఏమీ కనిపించలేదు. అతను తిరిగి బైక్‌పై కూర్చుని వెళ్ళాలనుకున్నాడు. కానీ అతని కాళ్ళు అతని మాట వినడానికి నిరాకరించాయి. అతను భయంతో అక్కడే కూర్చున్నాడు. కొద్దిసేపటికి అతని వెనక నుంచి ఒక చల్లని గాలి వీసింది. అతను తిరిగి చూశాడు. అతని వెనక ఒక నల్లటి నీడ నిలబడి ఉంది. ఆ నీడ క్రమంగా ఒక ఆకారంగా మారింది. అది ఒక మహిళ ఆకారం. ఆ మహిళ ముఖం చాలా వికృతంగా ఉంది. ఆమె కళ్ళలో కోపం కనిపిస్తోంది. ఆ మహిళ నెమ్మదిగా అతని వైపు నడుచుకుంటూ వచ్చింది. అతను భయంతో కళ్ళు మూసుకున్నాడు. అతను తన ప్రాణం పోతుందని భావించాడు. కొద్దిసేపటి తర్వాత అతను కళ్ళు తెరచాడు. అతను ఒక ఆస్పత్రి పడకపై పడుకున్నాడు. అతని చుట్టూ డాక్టర్లు మరియు నర్సులు ఉన్నారు. డాక్టర్లు అతనికి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడని చెప్పారు. అతను కొన్ని రోజులు కోమాలో ఉన్నాడు. అతను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక అతను ఆ రోజు జరిగిన సంఘటన గురించి ఎప్పుడూ మర్చిపోలేదు. అతను ఆ అమావాస్య రాత్రి జరిగినది కల అని అనుకోవాలనుకున్నాడు. కానీ అతని మనసు అంగీకరించలేదు. ఆ తర్వాత నుంచి అతను అమావాస్య రాత్రుల్లో ఎక్కడికి వెళ్ళడు. అతను ఆ రాత్రుల్లో ఇంటిలోనే ఉండి భయంతో గడిపేవాడు. ఈ కథ ఒక భయంకరమైన అనుభవాన్ని వర్ణిస్తుంది. అమావాస్య రాత్రి ఒంటరిగా ప్రయాణం చేయడం ఎంత ప్రమాదకరమో ఈ కథ చూపిస్తుంది. అలాగే మనం ఎప్పుడూ భయంతో ఉండకూడదు అని కూడా చెబుతుంది.